ఇప్పుడు వరకు నిన్ను మంచి ప్రపోజల్, నీకు వచ్చిన మంచి ప్రపోజల్ ఏంటి? మంచి ప్రపోజల్ అంటే మొన్న ఒకడు వచ్చి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ రీల్ చూసిన, నీ రీల్స్ చాలా బాగున్నాయి, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, అది ఇది అన్నాడు. కానీ చేసినాడు గుడ్డోడా గుడ్డోడో ఎడ్డోడో నాకేం తెలుసు, చేసాడు వాడు. ఓకే, చేసాడు, నువ్వు స్పందించావు. స్పందించాక నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పా. ఏ నా ప్రేమని చెప్పా కదా అందరికి పంచుతా అని. వాడు సిన్సియర్ అంటున్నా, నాకు సిన్సియర్ వద్దు. ఎవరైనా సిన్సియర్ గా నాకు వద్దు. సిన్సియర్ గా చేస్తే నచ్చరా? నచ్చరు. మరి ఎట్లా ఉండాలి నీకు? ఇప్పుడు ఒకరిని సిన్సియర్ గా చేస్తాం, వాడు ఎప్పుడు వదిలేస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, అలాంటి లవ్ చేయడం దేనికి? ఓహో, టైం పాస్ అయితే ఎప్పుడు వెళ్ళినా నీకు ఓకే? ఎప్పుడు వెళ్ళినా ఓకే. వాడి మీద నాకు హోప్స్ ఉండవు, వాడి మీద నా మీద వాడికి హోప్స్ ఉండవు. ఓహో, ఫస్ట్ నువ్వు ఇంట్లో ఉండవు. అవును, అదేగా బయట ఉంటా. ఆఫ్ కోర్స్ అది నువ్వు ఇంట్లో ఉండవు, ఎప్పుడు బయట. నైట్ డ్యూటీయా? నైట్ డ్యూటీ కాదు కానీ పగలగుడ్ డ్యూటీ కూడా చేస్తా. ఓకే, సో నీలోఫర్ దగ్గర నిన్ను కలవడానికి నీలోఫర్ దగ్గర రావాలి. వచ్చి సెక్సీ శాన్వి అంటే పలుకుతావా? హలో బేబీ అంటే పలుకుతా. ఎలా అన్నది? హలో బేబీ. ఓహో, హలో బేబీ అన్నది. క్యూటీ నాటి బ్యూటీ అంట, వాడు హలో బేబీ అన్నాను. ఓహో, నేను బేబీ అనే పిలవాలా? అవును, బేబీ లెక్కుండే కదా బేబీనే అని పిలవాలి. ఓహో, దట్టా. ఇంకేంటి నీకు డ్రీమ్ ఏంటి? ఫ్యూచర్ లో ఏం చేద్దామని? నాకు డ్రీమ్ అంటే బిగ్ బాస్ కి వెళ్ళాలని డ్రీమ్, పెద్ద పెద్ద మూవీస్ లో చెయ్యాలని డ్రీమ్. ఇంకా హీరోయిన్ అయిపోవాలి, పెద్ద హీరోయిన్. ఇలియానా 2 అయిపోవాలి. ఓకే, నా ఫస్ట్ మూవీ ఫస్ట్ విజయ్ దేవరకొండ, తర్వాత అల్లు అర్జున్, తర్వాత ప్రభాస్. మీరే డేట్ ఇస్తారు కొలకొకలు. వర్షం మూవీ చూసారా? చూసా. వర్షం మూవీ మీతో తీస్తే ఎలా ఉంటది? నాతో తీస్తే బ్లాక్ బస్టర్ ఆ మూవీ. ఇప్పుడు సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యేది నాతో తీస్తే. మీతో తీస్తే అందులో త్రిష గారు నటించారు. నేను నటిస్తే ఇంకా బాగా నటించేది కదా. ఓహో, అయితే ఒక సాంగ్ పెడతాము, మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలరా దానికి? వర్షం మూవీలో సాంగ్ జస్ట్ రీల్ చేసినట్టు, ఓకేనా? ఇప్పుడు కొన్ని సాంగ్స్, ఒక 2-3 సాంగ్స్ పెడతాను. 2-3 అంటే సరే 2 పెడతాను. ఒక ఐటమ్ సాంగ్, ఒక లవ్ సాంగ్. దానికి మీరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. మీరు యాక్టర్ అవ్వాలి కాబట్టి. నేను అనుకుంటున్నా యాక్టర్ కాదు కదా. అది నిజం చేద్దాం, ఏముంది, ఎవరైనా చూసి తీసుకుంటారేమో. వామ్మో. ఓకే, సో నువ్వు ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇస్తున్నావు. థ్యాంక్ యూ. నువ్వు నన్నేం చేయలేవురా అనే పదాన్ని ప్రేమగా ఎలా చెప్తావు? నువ్వు నన్నేం చేయలేవురా. ఓకే, బాధగా ఎలా చెప్తావు? నువ్వు నన్నేం చేయలేవురా. ఇప్పుడు భయంగా ఎలా చెప్తావు? నువ్వు నన్నేం చేయలేవురా. నువ్వు ఎలా అవుతుంది? నన్ను ఏదో చెయ్యన్నట్టే చెప్తున్నావు నువ్వు చెప్పడం. నా మనసులో అదే ఉంది, నువ్వు నన్ను ఏదో చేయరా అన్నట్టు. ఓకే, నన్ను ఏదైనా చేయరా అని ప్రేమగా బాధగా చెప్పు. నన్ను ఏదో చేయరా. ఓకే, బాధగా. నన్ను ఏదో చేయరా. ఇప్పుడు భయంగా. నన్ను ఏదో చేయరా. నువ్వు అడుగుతున్నట్టే ఉంది, నీ ఎక్స్ప్రెషన్స్ ఏం కనిపించట్లా. భయంగా చెప్పాలన్నా, నువ్వు చెయ్యని అడుగుతున్నావు. నువ్వు నన్ను ఏదో చేయరా. చేస్తారు. ఓకే, సో నువ్వు జిమ్ కి వెళ్తావా? జిమ్ కి పోను. ఎందుకు? అసలే బాగకుండా జిమ్ కి వెళ్ళి ఏం చేయను. అంటే ఇలియానా అవన్నీ నా మీద పడి అనుకో, నేను సస్తా. ఇలియానా ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉండగానే ఇంకో అమ్మాయిని లవ్ చేయడం, అక్రమ సంబంధాలు ఎక్కువ పెరిగిపోయినాయి, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? దాని మీద ఈ రోజుల్లో బాయ్స్ అట్లానే ఉన్నారు, గర్ల్స్ కూడా అట్లానే ఉన్నారు, అందుకే మమ్మల్ని లవ్ చేయాలి. ఓహో, అందుకే నేను లవ్ చేయాలి. గర్ల్స్ ని బాయ్స్ ని వదిలేసి నేను లవ్ చేయాలంటూ. అంటే నువ్వు ట్రూ లవ్. అవును, నువ్వు ట్రూగా ప్రేమిస్తావు. ఆ ట్రూగా అందరికి సమానంగా పంచుతా నా ప్రేమని. అదే ప్రసాదమే నా ప్రేమ. గుళ్ళో దేవుడి ప్రసాదం అందరికి పంచరా, నేను దేవత, అందుకే నా ప్రసాదాన్ని అందరికి పంచుతా. ఓకే, నీ అందం చూసి కుళ్ళుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు? నా అందం చూసుకుని కుళ్ళుకునే వాళ్ళకి కుళ్ళుకోండి, మీకంటే ఇంకా చాలా. మీరు కుళ్ళుకుంటేనే నా అందానికి ఇంకా మంచి అందం వస్తుంది. ఓకే, సో నీ అందం చూసి నీ వెనక పడే వాళ్ళకి ఏం చెప్తావు? నా అందం చూసి పడకండి, ఓకేనా? నేను యాక్సెప్ట్ చేయను, నా ప్రేమను అందరికి పంచుతా, అది ఓకే అంటేనే పడండి. ఓకే, నా అందం అందరికి కావాలి, మీకు ఒక్కరికి కాదు కదా. ఓకే, పక్క దేశాలు ఎప్పుడైనా వెళ్ళావా? పక్క దేశాలు వెళ్తే రానివరని వెళ్ళట్లేదు, వెళ్తా. అంటే అమెరికా, యుగాండా, ఆస్ట్రేలియా అంత కోరికలు నాకు లేవు.
ఒకవేళ అమెరికా వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేస్తే? అమెరికా వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేస్తే వద్దులే, వాళ్ళకి నాకేమి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకేం తెలుగు రాదు, ఎట్లా మాట్లాడతాం? ఐ లవ్ యూ ఒకటే వచ్చు. ప్రేమకి భాషతో సంబంధం లేదు కదా? ప్రేమకి భాషతో సంబంధం లేకపోయినా మాటలతో సంబంధం ఉంది కదా, కమ్యూనికేషన్ ఉండాలంటారు. ఓకే, నువ్వు లైఫ్ లో బాగా ఏడ్చిన విషయం ఏదైనా ఉందా? ఎప్పుడు ఏడ్చావు బాగా? ఇట్లా చేంజ్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు మా పరువు పోతుంది ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్నప్పుడు మీకు చిన్నప్పటి నుంచే ఎట్లా ఎందుకు చేంజ్ అవ్వాలనిపించింది? చిన్నప్పటి నుండి ఫీలింగ్స్ ఉంటాయి అమ్మాయిలే కదా. నేను స్కూల్లో కూడా ఎక్కువ అమ్మాయిలతోనే తిరిగేది, బాయ్స్ పిలిస్తే లేదు కదా. ఎవరంటే చూస్తే వా వీడు బాగున్నాడు అనిపించేది. అబ్బాయిల్లో కూర్చొని అబ్బాయిల్లోనే వీడు బాగున్నాడు ఆడు బాగున్నాడు, ఓకే అలా అనిపించేది. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇలా చేంజ్ అవ్వడానికి, ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి? మా నానినే, సెల్వి నాని అని మా నాని ఉంటది, బాగా చూసుకుంటది, ఏ కష్టం వచ్చినా ఆమె ఆదుకుంటది, ఇంకా ఏమన్నా మనీ పరంగా హెల్ప్ చేస్తుంది, మంచిగా చూసుకుంటది. ఏమన్నా హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడం అట్లా చేస్తుంది, మంచిదే. ఓకే, సో అట్లా ఆమె ఏమన్నా హెల్త్ బాగాలేదంటే ఒక్క ఫోన్ చేయగానే ఆమె వేరే ఊర్లో ఉన్న వేరే వాళ్ళని ఎవరినొకరు పంపిస్తుంది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే ట్రాన్స్జెండర్స్ చాలా మందిని లవ్ చేసి పెళ్లి చేసుకొని మోసం చేస్తున్నారు కదా అందరూ. మీకు ఎలా అనిపిస్తుంది? బాధగా ఉంటది, కానీ అందుకే నేను ఇట్లా ఉంటా, ఒకరిని లవ్ చేయను. ఇదంతా ఫన్నీకే మాట్లాడతా, కానీ ఒకరిని లవ్ చేయాలని ఎవరికైనా ఉంటది. వాడే మధ్యలో ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాడో వాడి వల్ల మళ్ళీ ఆల్రెడీ ఒకసారి అయింది నాకు, సూసైడ్ వరకు వెళ్ళింది. మళ్ళీ ఒక గొయ్యిలో పడిన తర్వాత రెండోసారి పడాలనుకోవట్లేదు. ఓకే, సో నీకు ఆ భయంతో నువ్వు ఎవరిని లవ్ చేయట్లేదు, అందుకే నా ప్రేమను అందరికి పంచుతున్నావు. సో నీ వాయిస్ కొంచెం బాపట్ల దుర్గ వాయిస్ లో ఉంది అన్నారా? అంటారు బాపట్ల దుర్గ వాయిస్. హాయ్ గాయ్స్ అంటాడు కదా. బాపట్ల దుర్గ అందంగా ఉంటాడా, నువ్వు అందంగా ఉంటావా? నేనే అందంగా ఉంటా బాపట్ల దుర్గ కంటే. మనకు పోడూరు అనిల్ ఉన్నాడు, తను బాగుంటాడు, నువ్వు బాగుంటావు? నేనే బాగుంటా, అందరికంటే నేనే బాగుంటా. బాపట్ల దుర్గ బాగోడు, ఎందుకు బాగుంటాడు అంటే తనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. దుర్గా ఫ్యాన్స్ ఉన్నా కానీ అందం ముఖ్యం కదా. ఓహో, మీ ఇద్దరికి అందాల కాంపిటీషన్ పెడితే ఎవరు గెలుస్తారు? నేనే గెలుస్తా, ఆఫ్ కోర్స్. నువ్వే గెలుస్తావు. ఓకే, నీకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఇప్పుడు ఉప్పల్ బాలు వీళ్ళలో? కొంచెం ఉప్పల్ బాలు అంటే ఇష్టమా? ఇష్టం కాదు కానీ మంచిగా ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, క్రీములు, బెట్టింగ్ యాప్స్, అవి చెయ్యడు కదా, ఆ పరంగా కొంచెం మంచిగా అనిపిస్తాడు. ఓకే, ఒకవేళ దేవుడు నీకు వరం ఇస్తే నువ్వేం కోరుకుంటావు? ఇప్పుడు ఒక వరం ఇస్తే ఇలాంటి జన్మ ఇంకోటి అంటూ రాకూడదని కోరుకుంటా. అసలు మనిషి జన్మే వద్దనుకుంటా. జంతు జన్మ కావాలంట అంటే ఎలా పుడతావు? జంతువులో పుడితే జంతువులా అంటే కుక్కలకి పుడతా, కుక్కలు పెంచుకోవట్లేదు ఇంట్లో, మంచిగా అట్లా పుడతా, కుక్కలో పుడతా అంటూ, అంతేగాని మనిషిలో పుట్టనట్టు. అసలు. ఓకే, సో నేను ఎవరైనా మోసం చేసిన వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్ లో? అయితే మోసం చేసిన వాళ్ళు ఎవరు లేరు, నా ఫ్రెండ్సే నాకు హెల్ప్ చేశారు. సర్జరీ అయినప్పుడు కానీ ఒకడు 50 ఇచ్చిండు, మొన్న రీసెంట్ గా ఒకడు ఫ్రిడ్జ్ కొని ఇచ్చిండు. నా ఫ్రెండ్స్ మంచోళ్ళు, బాగా మాట్లాడతారు. ఎప్పుడన్నా కాల్ చేసి ఇట్లా మనీ పరంగా హెల్ప్ ఉందని నేను వాళ్ళకి ఇస్తా, వాళ్ళు నాకు ఇస్తారు, మళ్ళీ తీసుకోము. ఎప్పుడైనా హైదరాబాద్ లో నీలోఫర్ దగ్గర అక్కడ నైట్ టైం తిరిగేటప్పుడు 1 దాటిన తర్వాత భయం వేసిందా? ఒక్కదాన్ని నడుచుకెళ్ళేటప్పుడు భయం వేసింది, ఎందుకంటే తాగిన వాళ్ళు ఉంటారు కదా, భయం వేసింది. ఎట్లా ఎప్పుడైనా ఫేస్ చేసావా? అలాగా చేయలేదు కానీ భయం వేసింది, అందుకే నేను ఒక్కదాన్ని పోను, ఎవరన్నా నాకు తోడుంటేనే పోతా. బేసిక్ గా మీరందరూ ఏం మాట్లాడుకుంటారు ఎక్కువ డిస్కషన్లు? ఇప్పుడు ఒక అమ్మాయి కనిపిస్తే దానికన్నా మేమే బాగున్నది అని మాట్లాడుకుంటారా? మేము ఎక్కడ అంటే హెయిర్ చూస్తే ఎక్కువ, అంత హెయిర్ ఉంటే బాగుంటది, అట్లా అంత అందంగా ఉంటే బాగుంటది అనుకుంటా. నేను అనుకోనులే, వాళ్ళు అనుకుంటా. నేను అఫ్ కోర్స్ అందంగానే ఉంటా కదా. మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ వచ్చా బాగా? ఇంగ్లీష్ కొంచెం వచ్చు. హిందీ రాదు, కానా పీనా సోనా అదొకటే వచ్చు, అంతే, ఇంకేం రాదు. ఒకవేళ హిందీ వాళ్ళు లవ్ చేస్తే మేరా ప్యార్ కర్తుమ్ మేరా, అంతే, ఇంకే ఆషిక్ బార్ ఆయా అంటే. ఆషిక్ బార్ అంటే తాగేది, అదే బార్కి వెళ్ళి తాగిరా అంట. ఓహో, అదా. ఓకే, మీరు చూసిన హిందీ మూవీస్ ఏంటి? హిందీ మూవీస్ చూడండి, ఇంగ్లీష్ కూడా చూడండి, ఓన్లీ తెలుగు. హిందీలో ఒక అబ్బాయితో ఎలా మాట్లాడతారు మీరు మాట్లాడాలంటే? హిందీలోనా? खाना खाए जी, क्या करे जी, मेरा सो जाए तुम सो जाओ जी, मेरा सो जाए అంటే కాల్ బాత్ కరో జీ, థోడా టైం స్పెండ్ కరో మేరాకు అని మాట్లాడుతావు. అది ఇంగ్లీష్ లో. ఇప్పుడు ఇంగ్లీష్ లో అంతగా రాదు, ట్రై చేయి ఇంగ్లీష్ లో ఒకసారి.
సమ్ టైమ్స్ మేరా స్పెండ్ మీ అంతగా రాదు ఇంగ్లీష్. సమ్ టైమ్స్ మేరా హిందీ వచ్చింది మధ్యలో. హిందీ వస్తుంది మధ్యలో హిందీ వస్తుంది, తెలుగు వస్తుంది. తమిళ్ వచ్చా? ఎన్నో సాపిడి అదొక్కటే వచ్చి ఇంకేం రాదు. నేను అడిగారా మూవీస్ కి వాటికి ఎప్పుడైనా ఎవరైనా మెసేజ్ చేసి? షార్ట్ ఫిలిమ్స్ కి అడిగారు కవర్ సాంగ్స్ కి? ఇప్పటి వరకు అట్లా ఏం లేదు. ఒక అబ్బాయి అడిగాడు మొన్న, నేను షార్ట్ ఫిలిం తీయాలనుకుంటున్నా అది అని. నేను అందుకే పట్టించుకోలేదు. కొంతమంది ఫేక్ ఉంటారు, యూజ్ చేసుకుని వదిలేస్తారు. ఆ పరంగానే నేను వదిలేసిన. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శాన్వి. ఇంత దూరం వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మా కుర్రోళ్ళలో అలజడి రేపినందుకు. మా కెమెరామ్యాన్ వాళ్ళు ఇద్దరు అయితే అసలు ఆయన చూస్తుంటే నాకు సిగ్గు అవుతుంది, కానీ కంట్రోల్ చేసుకుంటా. నచ్చాడా? అందంగానే ఉన్నాడు కదా. ఓహో, ఓకే. ఇంకొక్కటి, అందంగా లేనా అసలేం బాలేనా, ఆ పాట ఒక్కటి నీ ఓన్ వాయిస్ తో ఒకసారి పాడు. అందంగా లేనా నేను అసలేం బాలేనా, అదా అంతే వచ్చు. ఓహో, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ శాన్వి, ఇంత దూరం వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో అబ్బాయిలందరికీ ఫైనల్ గా నీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలో చెప్పేసి కెమెరా చూసి. మిస్సెస్ యూనిక్ గర్ల్ 43 నా ఇన్స్టా ఐడి ఫాలో చేయండి. అందమైన కుర్రాలు మెసేజ్ చేయండి, జిడ్డు మొహాలు చేయొద్దు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.